విజయవాడలో జరుగుతున్న మహిళా పార్లమెంటేరియన్ సదస్సులో తెలంగాణ ఎంపీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రసంగిస్తున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. మాట చెప్పారు, మనకు మెంటర్స్ అంటూ వేరే ఎక్కడో లేరు. మన ఇంట్లోనే మన అమ్మమ్మలు, తాతయ్యలు, మన రామాయణాలు, మహాభారతాలు, మన అర్థశాస్త్రాలు మనకన్నీ చిన్నప్పటి నుంచి చిట్టిపొట్టి కథల రూపంలో చెప్పి మన పర్సనాలిటీని డెవలప్ చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అదే పద్ధతిని, అదే ఒరవడిని కొనసాగిస్తూ ఆయా మన భారత సంస్కృతిలో ఉన్నటువంటి మంచి అంశాలను తీసుకొని కనుక మనం ముందుకెళ్ళగలిగితే బాగుంటుందని నేను భావిస్తూ ఉన్నాను. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక పేద మహిళ కూడా తనకు వచ్చేటటువంటి చాలా కొద్ది ఆదాయాన్ని ఆమె ఇంటికి వాడుతుంది, పొదుపు చేస్తుంది, చాలా గుట్టుగా తన సంసారాన్ని చేసుకుంటుంది. నిజానికి డిమానిటైజేషన్ అప్పుడు ఆర్బీఐ గవర్నర్ గారికి కూడా అంత ప్రతిభ ఉండి ఉండదు కాపాడుకోవడానికి. ఒక గ్రామీణ మహిళకు ఉండేటటువంటి ప్రతిభ, మరి అంత గొప్పతనం, అంత ప్రతిభ మన మహిళలకు ఉన్నది. దాన్ని కాపాడుకొని ఆ క్షేత్రస్థాయి నుండి పైకి తీసుకొచ్చే కార్యక్రమాలను చేయడానికి ఇటువంటి కాంక్లేవ్స్, ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని చెప్పి నేను బలంగా విశ్వసిస్తూ ఉన్నాను. చాలా మంది మరి చదువులు ఉంటే చాలా అనుకుంటారు, చదువు చాలా అవసరం, కానీ చదువు లేకుండా కూడా జీవితాన్ని చదివినటువంటి మహిళలు మన గ్రామాల్లో చాలా మంది ఉన్నారు. వారందరినీ కూడా మరి పైకి తీసుకొచ్చే విధంగా నిజంగా మనం పనిచేయాల్సి ఉంది. ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్ గురించి ఆలోచిస్తే నాకు రోషమ్మ గారు గుర్తొస్తారు. మద్యపాన నిషేధం కోసం చాలా పెద్ద ఎత్తున చదువు రానటువంటి ఎంతో మంది మహిళలు కూడా తీసుకొని గ్రామాల్లో ఉద్యమం చేసినటువంటి మహిళ. మరి వారి స్ఫూర్తితోని మనందరం కూడా నాయకత్వ పటిమను మరి ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుకుంటూ చివరిగా ఒక చిన్న అంశం చెప్పి నేను ముగించదలిచాను. ఇక్కడ చాలా మంది మా ఆడబిడ్డలు ఉన్నారు, ఆడపిల్లలు. ఎప్పుడన్నా వంటింట్లోకి వెళ్ళారా? చెయ్యత్తాలు వెళ్ళారా? జనరల్గా మన ఇళ్లలో ఏం జరుగుతుందంటే మన నాన్నలు చెప్తా ఉంటారు, మా భార్య మహారాణి, మా ఇంటికే మహారాణి అని చెప్తారు. ఇంటికే మహారాణి అని చెప్పినామా లాస్ట్కి వంటింటికి మహారాణి అవుతుంది. సరే, వంటింటికి మహారాణి కదా, మరి వంటిల్లంతా మనదే అనుకొని వంటింట్లోకి వెళ్తే వంటింట్లో ఉండే పాత్రల మీద కూడా నాన్న పేరే కనపడుతుంది తప్ప అమ్మ పేరు ఎక్కడ కనపడదు. ఏనాడైతే అది కొద్దో గొప్ప మారుతుందో తప్పకుండా మహిళా సాధికారతకి మనం బాటలు వేసిన వాళ్ళం అవుతామని చెప్పి నేను విశ్వసిస్తూ మరి అన్ని మార్పులకు ఇది ఒక మంచి వేదిక అవ్వాలని అమరావతి నుండి అమరావతికి వచ్చి నాకు మాట్లాడే అవకాశాన్ని ఇచ్చినటువంటి గౌరవ పెద్దలందరికీ కూడా మరొక్కసారి పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై ఆంధ్రప్రదేశ్, జై హింద్. Thank you, madam. Thank you for that inspirational address. Mari Srimati Kalvakuntla Kavita gariki satkaram Speaker gari చేతుల మీదుగా సాలువా మరియు మెమెంటోతో. ఆ తర్వాత మనతో మాట్లాడబోయే వ్యక్తి మరొక ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీ అని చెప్పాలి. జీవితంలో ఏదో ఒక క్షణంలో కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరుగుతూ ఉంటాయి. దాంతో జీవితం అయిపోయింది అని కాకుండా అక్కడి నుంచి ఒక కొత్త జీవితాన్ని తీసుకోవాలి, ముందుకు దూసుకుని వెళ్ళిపోవాలి అనే మనస్తత్వంతో అందరికీ, యావత్ భారతదేశంలో ఉన్న మహిళలందరికీ ఆదర్శం మిస్ లక్ష్మి. షీఈ్ అ క్రూసేడర్. స్టాప్ యాసిడ్ అటాక్ మిషన్. और जिनको समझ में नहीं आया तेलुगु में, जो कुछ हिंदी भाषी बैठे हैं उनके लिए मैं बता दूं, हमारे साथ यहाँ पर एसिड अटैक की सर्वाइवर विजेता कहना चाहिए हमें,